వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఉగాది రోజు ఏమని వార్తలు రాస్తాయి, ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నాయి, వీటి గురించి చర్చించే ప్రయత్నం అయితే ఒకటి చేద్దాం. ఈనాడు వార్తాపత్రిక ముందుగా తీసుకుంటే కీలక పత్రాలు కాల్ చేశారు. చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించిన కీలక పత్రాలు కాల్ చేశారు. ముఖ్యమైన దసరాలను దహనం చేసిన సీట్ సిబ్బంది. ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు. జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయంట. ఇంకు తక్కువగా ఉండటం వల్ల ప్రింట్లు సరిగ్గా రాలేదంట, అందుకే కాల్ చేశారు. సీట్ అధిపతి రఘురామరెడ్డి సమాధానం అంటే సమాధానం చెప్పారు. ఇక్కడ హెరిటేజ్ కంపెనీకి సంబంధించి వీళ్ళు కీలక పత్రాలు కాల్ చేశారని చెప్పేసి కొన్ని పత్రాలను ఏవైతే సీట్కి సంబంధించి పత్రాలు కాల్ చేశారో ఆ పత్రాలను ఇక్కడ ముద్రించారు ప్రముఖంగా. అయితే తాడేపల్లిలోని ఏపీసీఐడి సీట్ కార్యాలయం వెనుక భాగంలో కాల్చడానికి కుప్పగా పోసిన పత్రాలు, కాల్చడానికి ఏవైతే పత్రాలు కుప్పగా పోల్చారో ఆ పత్రాలు ఇప్పుడు ఏపీసీఐడి పోలీసులు ఏమని ఆరోపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి ఏపీసీఐడి పోలీసులు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి కోర్టు సబ్మిషన్ చేశారని చెప్పారు. ఇప్పుడు ఏపీసీఐడి పోలీసులు ఏం చేశారు, వీళ్ళు అన్నట్లు పత్రాలు కాల్ చేశారు. మరి కాల్ చేస్తే ఎవరికి బెనిఫిట్? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బెనిఫిట్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి బెనిఫిట్ అంటే నిజంగా సాక్ష్యాధారాలు సేకరించి సిఐడి పోలీసులు కనుక ఆ పత్రాలను కాల్ చేస్తే చంద్రబాబు గారికి బెనిఫిట్ అవుతుంది. మరి వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? మరి ఖచ్చితంగా సిఐడి పోలీసులు సమాధానం చెప్పినట్లు ఆ పత్రాలు సరిగ్గా ముద్రణ పడకపోవడం వల్ల, లేదంటే ఆ జిరాక్స్ మిషన్లు ఇరకపోవడం వల్ల ఆ పత్రాలు వేస్ట్గా ఉన్నాయి. కాబట్టి దాదాపు సిఐడి పోలీసులు 800 పత్రాలతో ఒక బుక్ను తయారు చేసినట్లు కూడా చెప్పారు. మరి ఆ బుక్ గురించి వీళ్ళు ఎందుకు రాయలేదు? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఫైబర్ గ్రేడ్ ఆన్సైడ్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్యులు చెప్పిన వాటికల్లా తల్లాడించి తెదేపా అధినేత చంద్రబాబును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇతర నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే అభియోగాలు ఎదుర్కొంటున్న సీటు సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా కేసులకు సంబంధించిన పత్రాలను దహనం చేసింది. తాడేపల్లి పాతూరు రోడ్డు పత్రాలను దహనం చేసింది. తాడేపల్లి పాతూరు రోడ్డులోని సీట్ కార్యాలయం ఉన్న సమృద్ధి నెక్స్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ పత్రం తగలబెట్టేశారు అని ఒక వార్త రాసింది. మరి ఇవే పత్రాలు తగలబెట్టేస్తే మరి ఏపీసీఐడి పోలీసులు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంగర్ రింగ్ రోడ్డు కావచ్చు, మిగిలిన దాంట్లో కావచ్చు, ఖచ్చితంగా తప్పుడు పనులు చేశారు. ఆ తప్పుడు పనుల వల్ల లబ్ధి పొందారు, ఆ లబ్ధి చేకూర్చిందంతా కక్కిస్తామని చెప్పారు. మరి ఏపీసీఐడి పోలీసులు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆ పత్రాలు సేకరించారు. ఆయనకు అనుకూలంగా అయితే పత్రాలు సేకరించి ఉండరు. ఒకవేళ వీళ్ళు చెప్పినట్లు అక్కడ ఏమైనా తప్పు జరిగింది, ఏ విధంగా తప్పు జరుగుతుంది? మరి ఏపీసీఐడి పోలీసులు ఖచ్చితంగా ఒక జిరాక్స్ తీశారు అంటే దానికి సాఫ్ట్ కాపీ అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ సాఫ్ట్ కాపీని డిలీట్ చేసినా కూడా ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా సాఫ్ట్ కాపీని వెనక్కి తిరిగి తీసుకొచ్చే క్యాపబిలిటీ మన సాంకేతికతకు ఉంది. మరి అలాంటి సాంకేతికత మన దగ్గర ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నారు? మరి జిరాక్స్ తగలబెట్టారు కానీ వాళ్ళ హార్డ్ డిస్క్ని తగలబెట్టలేదు కదా, వాళ్ళ కంప్యూటర్ని తగలబెట్టలేదు కదా, వాళ్ళ సిస్టమ్ని తగలబెట్టలేదు కదా, వాళ్ళ మెమొరీ కార్డు తగలబెట్టలేదు కదా, వాళ్ళు ప్రిపేర్ చేసిన ఆధారాలను తగలబెట్టలేదు కదా. వాళ్ళు తగలబెట్టింది ఏవైతే అనవసరమైన పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లు తగలబెట్టి ఉంటే ఉండవచ్చు. మరి అందులో నిజమెంత అనేది కూడా మనం పూర్తిగా చూడాలి. నిన్నటి రోజు నుంచి ఇదే వార్త వైరల్ చేస్తున్నారు. మరి ఇలా వైరల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏపీసీఐడి పోలీసులు తగలబెట్టింది ఏంటి? జిరాక్స్ సరిగ్గా రాని పత్రాలను తగలబెట్టారు. ఈ ఎక్కడ కంప్యూటర్లో ఇరుకపోయిన పత్రాలు అంటే వాళ్ళు చెప్పినట్లు జిరాక్స్ మిషన్లో ఇరుకపోయిన పత్రాలు తగలబెట్టారు. మరి ఈ పత్రాలన్నీ తగలబెట్టారే కానీ ఏపీసీఐడి పోలీసులు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే తప్పు పనులు చేశారో ఆ తప్పు పనులకి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను తగలబెట్టారంటే తగలబెట్టలేదు. ఎందుకు? వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను చెప్తా. వాళ్ళు జిరాక్స్ మిషన్లో నుంచి ప్రింట్ తీశారు. ఆ ప్రింట్ సరిగ్గా రాలేదు అంటే ఆల్రెడీ ఒక సాఫ్ట్ కాపీ అనేది తయారు చేసి ఉంటారు. మరి ఆ సాఫ్ట్ కాపీని వీళ్ళు ఎక్కడ కానీ తగలబెట్టలేదు. అంటే సిస్టమ్ సిపియూని తగలబెట్టలేదు, హార్డ్ డిస్క్ని తగలబెట్టలేదు, మెమరీ కార్డుని తగలబెట్టలేదు, కెమెరాను తగలబెట్టలేదు, రికార్డ్ చేసిన వాటిని తగలబెట్టలేదు. మరి ఇవన్నీ భద్రంగా ఉంటాయి కదా. మరి వాటిని అన్నింటినీ తగలబెడితే వీళ్ళు గగ్గోలు పెట్టాలి కానీ పేపర్లను తగలబెడితే వీళ్ళు గగ్గోలు పెట్టడం ఎందుకు? మరి ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేని విధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రధాన పార్టీలైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు 3 లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార భాగాల్లో పాల్గొన్నారు. ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ అక్కడ సరైన సఖ్యత రాలేదు. మరి సరైన సఖ్యత రాకుండా వాళ్ళు ఎక్కడో చోట నిరసన గలాలు వినిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి. మరి ఆ నిరసన గలాలను ఎందుకు చూపించట్లేదు? వీళ్ళు పిఠాపురంలోనే ఉంది, మనం చూసుకున్నాం. అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిసి తీరుతామని చెప్తున్నారు. మరి ఇక నిన్నటి రోజు పోతున్న మహేష్ గారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడారు. జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఖచ్చితంగా నేను పునర్జన్మ పొందుతాను, నేను ఏ పార్టీలో చేరే అవకాశమైనా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఫ్రంట్ పేజీలు ఎందుకు రాలేదు? మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లేదంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పార్టీ మారితే వైసీపీ ఖాళీ అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. మరి ఈ రోజు పోతున్న మహేష్ గారికి విజయవాడలో ఒక టికెట్ ఇస్తానని చెప్పి ఇన్ని రోజులు జనసేన పార్టీ అధినేత ఓ ఊరించి ప్రచారం చేసుకోమని చెప్పి ఈ రోజు అతనికి కాదని డబ్బున్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఒక బీసీ వ్యక్తిని
వ్యక్తులు చిన్న చూపు చూశారు. మరి బీసీ వ్యక్తులు అంటే వీళ్ళకి కనపడట్లేదా ఈనాడుకి ఆంధ్రజ్యోతికి? మరి ఆ వార్త రాయాలి కదా, మరి పోతన మహేష్ గారు మాటలు రాయాలి కదా, మరి ఆ మాటలు రాయి కూడా 4 కాగితాలకు తగలబెట్టగానే వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్కి జనసేనకు చిరంజీవి ఆశీర్వాదం, ఆ పార్టీకి 5 కోట్ల విరాళం, జనసేన మద్దతు ప్రకటన, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుందని వార్త రాశారు. మరి నిన్నటి రోజు ఇదే జనసేన పార్టీకి సంబంధించి పోతన మహేష్ గారు రాజీనామా చేశారు. మరి ఆ రాజీనామాను కూడా రాయాలి కదా. అంటే వీళ్ళు స్వార్థపూరికంగా రాస్తున్నారని అర్థం. దానికి ఆ పోతన మహేష్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ మాట్లాడింది బీసీ వ్యక్తి అని మాట్లాడుతున్నారా? ఇలా బీసీ వ్యక్తి మాట్లాడాడు కాబట్టి బీసీ వ్యక్తులకు ఈనాడు వార్తాపత్రికలో ప్రధాన స్థానం ఇవ్వకూడదని మాట్లాడుతున్నారా? అంటే బీసీలకు పెద్దపీట వేస్తాం, తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది కేవలం బీసీలకు ముఖ్యమంత్రిని చేయడానికి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అదే బీసీ వ్యక్తి ఈ రోజు జనసేన పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీకి రాజీనామా చేశాడు. తనకు కేటాయిస్తున్న టికెట్ వద్దని చెప్పి ఏరియాలు కేటాయించారు. మరి ఆ టికెట్ జనసేన కేటాయించలేదు. అంటే బీసీలని చన్నచూపు చూస్తుంది. మరి ఎందుకు అక్కడో విధంగా ఇక్కడో విధంగా ప్రవర్తిస్తున్నారని ఎందుకు రాయలేదు? మరి వీళ్ళు కేవలం 4 పేపర్లు తగలబెడితే రాస్తున్నారు, 5 కోట్ల విరాళం ఇస్తే రాస్తున్నారు. చిరంజీవి వాళ్ళ తమ్ముడు కాబట్టి ఇస్తాడంటే చిరంజీవి వాళ్ళ తమ్ముడు కాక నాకు ఇస్తాడా నీకు ఇస్తాడా? ఇంకా చిరంజీవి వాళ్ళ తమ్ముడు కాబట్టి ఇస్తాడు. ఇంకా ఎంత కాదనుకున్న ఎంత రాజకీయాలు చేస్తున్నాయి. ఈ రోజు కుటుంబ సభ్యులు ఎప్పటికైనా ఒకటే తీరుతారు, రక్త సంబంధం ఉంటుంది. ఈ రోజు కుటుంబ సంబంధాలు ఉంటాయి. మరి వాటన్నింటినీ పక్కన పెట్టి చిరంజీవి గారు ఇచ్చారు, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే చిరంజీవి గారికి తప్పు లేదు, ఇవ్వడంలో తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ తప్పు లేదు. ఇక్కడ జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడిన పోతన మహేష్ మాటలు ఎందుకు రాయలేదు వీళ్ళు? మరి ఎందుకు 4 కాగితాలు తగలబెడుతున్న వీళ్ళు రాశారు? అది మనకి ఇక్కడ పాయింట్. అంటే జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలోనే గెలుపు ఉంది, ప్రజల్లో గెలుపు లేదు. ఈ 2 వార్తాపత్రికల్లోనే వీళ్ళకి మద్దతు ఉంది, ప్రజల్లో మద్దతు లేదని మనకు తేటతెల్లమవుతుంది. అదేవిధంగా ఇంకో వార్త విషయానికి వస్తే కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్? రాష్ట్రంలో ఎడపేడా విద్యుత్ కోతలు, ఎన్నికల ఏడాది ప్రజలపై కనికరం చూపని ప్రభుత్వం, సాంకేతిక సమస్యలు అంటూ కోతలను దాచేస్తున్న డిస్కామ్లో 247 ఎంఏలకు చేరిన రోజువారీ డిమాండ్, ధర్మాల కేంద్రాల్లో సరిపడా లేని బొగ్గు నిల్వలు. దీనికి కూడా జగనే కారణం. మనకి ఎండల తీవ్రత ఉండడం వల్ల, వర్షాలు తగ్గి ఎండల తీవ్రత ఉండడం వల్ల, నీళ్లు తక్కువ కరెంటు వల్ల కావచ్చు, లేదంటే ఇంకోటి కారణాలు కావచ్చు. ఇక్కడ కరెంటు కట్ అయినా జగనే కారణం, ఇంకోటి కట్ అయినా జగనే కారణం. టీడీపీకి, జనసేనకు, బీజేపీకి ఒక వ్యక్తి రాజీనామా చేసినా జగనే కారణం. ఎందుకంటే వీళ్ళు స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ పూరితమైన కుటిల ప్రయత్నాల కోసం ఈరోజు జగన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటర్లు అన్నది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి గెలిపించుకోవడం సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు లేని వ్యతిరేకతను సృష్టించాలని చూస్తున్నారు. అంటే ప్రజలకు సరైన సౌకర్యాలు అందించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ప్రచారం చేశారు. ఆ రోజు అమ్మఒడి ఇస్తానన్నాడు, ఈ రోజు ఇచ్చాడు. మరి వాళ్ళకి అవ్వాతాతలకు పెన్షన్ పెంచుకుంటూ పోతున్నాడు, పెన్షన్ పెంచుకుంటూ పోయాడు. మరి అదేవిధంగా విద్యా దీవెన ఇస్తున్నాడు, విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తానన్నాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వస్తానన్నాడు, విలేజ్ క్లినికల్ తీసుకొని వస్తున్నాడు, మీ ఇంటికి మీ డాక్టర్ తీసుకొని వస్తానన్నాడు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇంకా ఏం తీసుకున్నా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వస్తున్నాడు. ఇవన్నీ తీసుకొని వచ్చాడు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క హామీనైనా నెరవేర్చలేదా? ఆ వార్త రాయమంటే ఆ వార్త రాయరు. ఎందుకంటే దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి 2019 ఎన్నికల్లో ఏవైతే చెప్పాడో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. మరి అవే సంక్షేమ పథకాలు ఈరోజు రద్దు చేసి ఖచ్చితంగా మేము కొత్త పథకాలను ప్రకటిస్తున్నాం అని టీడీపీ ఎందుకు చెప్పలేకపోతుంది? 6 గ్యారెంటీలను చేసుకుంటే కదా అమ్మఒడిని కాపీ కొట్టి పెట్టారు, మరి విద్యా దీవెని కాపీ పెట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు. మరి ఏదైతే పేద మహిళలకు 18,000 రూపాయలు ఆసరా పేరుతో ఇస్తున్నాడో ఆ పథకాన్ని మేము 25,000 చేసి ఇస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలని పెంచి ఇస్తామంటున్నారు తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. పాదయాత్ర చేసిన నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, మంగళగిరిలో గెలుస్తాడో గెలవడో తెలియదు, పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పరిస్థితి తెలియదు, టీడీపీ పార్టీని ఓడిస్తుందేమో తెలియదు. ఇలాంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో నెలకొంది. మరి ఏదేమైనప్పటికీ ఈనాడులో అయితే ఇది రాసుకొచ్చింది. మరి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తగలబెట్టేశారు అంటే అదే వార్త రాశారు. ఎన్నికల ముందు సిఐడి ఘనకారం, తాడేపల్లి సీట ఆవరణంలో కీలక పత్రాలు తగనం, హెరిటేజ్ డాక్యుమెంట్లు పత్రాలుగా గుర్తింపు అని తగలబెట్టారు పేపర్లు. తప్పేముంది? అక్కడ వేస్ట్గా పడి ఉన్నప్పుడు ఆ పేపర్లు ఎందుకు తగలబెట్టారు? వాళ్ళని సంజయ్ అడగాలి. ఆ సంజయ్ కూడా తగలబెట్టేశారని వార్త రాశారు. మరి నిజంగా అక్కడ ఏమన్నా హార్డ్ డిస్క్ తగలబెట్టారా? మనం ఇంతకుముందు చెప్పినట్ల సిపియూని తగలబెట్టారా? ఏదైనా సిస్టమ్ని తగలబెట్టారా? ఏదన్నా కెమెరాని తగలబెట్టారా? ఏదన్నా పోనీ మెమరీ కార్డు, కెమెరా మెమరీ కార్డుని తగలబెట్టారా? పోనీ మొబైల్ మెమరీ కార్డుని తగలబెట్టారా? మరి పోనీ స్టోరేజ్ డిస్క్ని తగలబెట్టారా? తగలబెట్టలేదు కదా. మరి పేపర్లు తగలబెడితే ఇంత గగ్గోలు ఎందుకు? అంటే మీలో వణుకు పుట్టింది. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్తే ఈనాడు ఆంధ్రజ్యోతి పరిస్థితి అదోగతి అని మీకు వణుకు పుట్టింది. అందుకే దాన్ని అలగడి చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రసంగం గురించి ఒకటి రాయరు, చంద్రబాబు నాయుడు గారిదేమో ఉదరగొట్టేస్తుంటారు. కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల గురించి వీళ్ళు రాయరు, వీళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల గురించే రాశారు. మనం ఏదైతే ఈనాడు ఆ ఫ్రంట్ పేజీని ఇంతకు ముందు చూసాము, ఇప్పుడు ఆంధ్రజ్యోతి పోతన మహేష్ గురించి రాశారంటే ఆ
పోతన మహేష్ గురించి రాయలేదు. ఎందుకు పోతన మహేష్ గురించి రాయలేదు? మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈరోజు పోతన మహేష్ గురించి ఎందుకు రాయలేదు? కేవలం వీళ్ళు చేస్తున్నవన్నీ ఇక్కడ స్టేట్ నుంచి కుల్లి అవుట్ పోలీసుల పరిశీలకుడుగా అస్సాంలో బాధితులు జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాక్. మరి ఇక్కడ ఈరోజు జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాక్ అని ఇచ్చింది. మరి ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఎన్నికల కమిషన్ టీడీపీ జనసేన బీజేపీ చెప్పినట్లు ఆడుతుందని మనం అర్థకోవాలా? అంటే కేంద్ర సంస్థలు అనుకూలంగా వీళ్ళకి పనిచేస్తున్నాయని అనుకోవాలా? ఇప్పుడు ఇక్కడ వీళ్ళ జగన్కు ఎన్నికల కమిషన్ షాక్ అంటూ ఒక వార్త రాశారు. అంటే జగన్కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిందంటే ఎన్నికల కమిషన్ ఈరోజు కేంద్ర సంస్థ అయినా బీజేపీ కేంద్ర సంస్థలన్నీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఈరోజు కేంద్రంలో ఉన్న బలగాలన్నింటినీ అడ్డు పెట్టుకొని ఎలాగైనా గెలిచాలని చూస్తున్నారా ఈరోజు బీజేపీ టీడీపీ జనసేన? మరి ఈ రోజు ఎన్నికల వేళ ఎందుకు జగన్ షాక్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఎన్నికలకు ఈ రోజు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నాడు. ఆ రోజు ఏం చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని? 150 సీట్ల అధికారంలోకి తెచ్చుకోగలిగాడు. ఈ రోజు బీజేపీ టీడీపీ జనసేన అన్ని కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నాడు. మీరు కలిస్తే ఏమవుతుందో జగన్కి తెలీదా? జగన్ అంత ఆలోచన లేకుండా ప్రవర్తిస్తాడా? ఈ రోజు నేను బలమైన వ్యక్తిని, నేను ప్రజాపాలన చేశాను, సంక్షేమ పాలన చేశాను, అభివృద్ధి పాలన చేశాను, ప్రజలు నన్ను మెచ్చారు, నాకు నచ్చితే నా పాలన నచ్చితే ఓటేస్తారు, లేకుండా ఓటేరని ధైర్యంగా ఉన్నాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యంగా ఎందుకు లేడు? మరి ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు? బీజేపీతో పొత్తు కేవలం ఈ పోలీస్ వ్యవస్థను ఎన్నికల కమిషనర్ను మేనేజ్ చేయడానికి పొత్తు పెట్టుకున్నాడా? మళ్ళీ మేనేజ్మెంట్ రాజకీయాలు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూస్తుంటే అది అర్థమవుతుంది. మరి అదే సీటు పేరుతో విపక్ష నేతలపై కేసులు, మరి ఏదైతే సీటు పేరుతో విపక్ష నేతలపై బాబును అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారులు, ఔషధ నియంత్రణ విభాగంపై ఆధిపత్యం, మాట వినని అధికారులు విపక్షాలపైన గురి, ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం, ఆయన్ను తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఇదే తెలిసి సీట్లో పత్రాలు తగిలేశారు, కాల్ చేశారా? ఇది తెలిసి సీట్లో పత్రాలు అంటే ఇది తెలిసి సీట్లో ఆయనతో ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు పత్రాలు తగలెడితే జగన్కి ఎందుకు షాక్ అవుతుంది? ఇప్పుడు తగలబెట్టిన చంద్రబాబు నాయుడు గారి పత్రాలు, ఆ పత్రాలు తగలబెడితే చంద్రబాబు గారికి బెనిఫిట్ కలుగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి? అంటే ఖచ్చితంగా ఈ పత్రాలు చూసి 4 ఓట్లు వస్తాయా? ఈ పత్రాలు చూసి ఎవరన్నా మభ్యపెట్టే అవకాశం ఉందా? మనం కేవలం వీళ్ళు స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు, వారు ఏజెంట్లుగాను ఉండొద్దన్న ఈసీ, దీంతో రాజీనామా చేయించి మరీ బాధితులు, ఎన్నికల్లో జగన్ తాజా తంత్రం, పెన్షన్ల పంపిణీల విఫలం, వాలంటీర్లు లేనందునే అందలేదని ప్రచారం, నిజాలు బయటపెట్టడంతో గప్చిప్, తాజాగా మరో వంకర ఊహ్యం. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అంటే స్వచ్ఛందంగా పనిచేసి సేవ చేసేవాళ్ళు వాలంటీర్లు. మరి ఆ వాలంటీర్లు ఈరోజు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు. అంటే ఈరోజు నేను ఒక సంస్థలో పనిచేస్తుంటా, ఆ సంస్థ నుంచి రాజీనామా చేసిన తర్వాత నేను ఏదైనా చేసుకుంటా, ఆ సంస్థ మళ్ళీ నన్ను అడగడానికి ఎవరు? ఇప్పుడు వాలంటీర్ అన్నవాడు స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తి. ఆ స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తి ఈరోజు రాజీనామా చేసి నాకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటానని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దనడానికి వీళ్ళెవరు? ఇప్పుడు ఆయనదే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, మీరే చెప్పారు ప్రభుత్వ ఉద్యోగం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని. మరి అలాంటప్పుడు స్వచ్ఛందంగా పనిచేసి కేవలం 5,000 వేతనం కోసం, వాళ్ళ వేతనం అనొచ్చు, లేదంటే 5,000 కోసం పనిచేస్తున్నాడని చెప్పొచ్చు, లేదంటే సేవ చేయడానికి పనిచేస్తున్నాడని చెప్పొచ్చు, వాట్ ఎవర్ బీబీ ఏదైనా కావచ్చు. ఈరోజు వాలంటీర్ అనే వ్యక్తి ఈరోజు రాజీనామా చేసి ముందుకు వచ్చాడు. మరి ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన ఏమన్నా చేసుకుంటాడు? అయినా కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సేవలు అందించింటాడు. అలా సేవలు అందించిన వ్యక్తి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వస్తే తప్పు లేదు, కానీ ఒక వాలంటీర్ అనే వ్యక్తి కొంతకాలం సేవకుడిగా పనిచేసిన వ్యక్తి ఆ సేవను వద్దని రాజీనామా చేసి బయటకు వచ్చి తనకి ఇష్టం వచ్చిన పని చేసుకుంటే తప్పు కనిపించింది ఆంధ్రజ్యోతికి. అదే జనసేన పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు బయటికి గెంటేసిన పోతున్న మహేష్ గారు కనపడట్లేదు, వీళ్ళకి ఒక వాలంటీర్ కనపడుతున్నాడు. దీంతో రాజీనామా చేయించి మరీ బాధితులంట. ఇప్పుడు రాజీనామా చేయించారు. ఇప్పుడు నేను ఒక సంస్థలో పని చేస్తున్నాను అనుకోండి, ఆ సంస్థ నుంచి రాజీనామా చేయిస్తారు. ఇప్పుడు ఆ తర్వాత ఏం పని చేయాలన్నది నా ఇష్టము. ఇప్పుడు ఒకరు చెప్తే నేను వింటానా, జగన్ చెప్తే నేను వింటానా, చంద్రబాబు చెప్తే నేను వింటానా, పవన్ కళ్యాణ్ చెప్తే నేను వింటానా? ఎవరు చెప్పినా వినను కదా, అది నా సొంత నిర్ణయము. మరి నా సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు వాలంటీర్తో రాజీనామా చేయించి ఈ బాధ్యతలు చెప్పించున్నారు అంటే అక్కడ వైసీపీ నాయకులకి ఇచ్చారా, వైసీపీ కార్యకర్తలకి ఇచ్చారా? ఎవరికైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో క్వాలిఫైడ్ అభ్యర్థులకు వాలంటీర్లు ఇచ్చారు. ఇప్పుడు జనసేన వాళ్ళకి ఇచ్చిండొచ్చు, టీడీపీ వాళ్ళకి ఇచ్చిండొచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఏదేమైనప్పటికీ ఎక్కడైనా ఒక వాలంటీర్ వైసీపీకి రాజీనామా చేసి వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే మాత్రం వాళ్ళకి మంచిది, వాళ్ళు అట్లా చేయొచ్చు. వైసీపీకి వ్యతిరేకంగా పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా ఒక వాలంటీర్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. మరి అది తప్పు అనిపించట్లేదా మరి మీకు?
మరి అది కూడా రాయాలి కదా. మరి ఆ రోజు టీడీపీకి అనుకూలంగా ఎందుకు రాసుకొచ్చారు, ఆ రోజు జనసేనకు అనుకూలంగా ఎందుకు రాసుకొచ్చారు, ఆ రోజు వైసీపీకి వ్యతిరేకంగా ఎందుకు రాసుకొచ్చారు? అంటే ఈ రోజు పనిచేస్తుంది వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, సమాజ సేవ కోసం, ప్రజాసేవ కోసం. వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉంటే ఉండొచ్చు. బూత్ ఏజెంట్ నిర్ణయించేది ఎన్నికల కమిషన్ కాదు. ఎవరు పార్టీ అభ్యర్థులు వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని నిర్ణయించుకోవచ్చు. ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళకి ఇష్టం వచ్చిన అభ్యర్థులు ఎలా ప్రకటించుకుంటుందో, టీడీపీ పార్టీలు ఎలా ప్రకటించుకుంటుందో, బూత్ ఏజెంట్లను కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన అభ్యర్థిని బూత్లో కూర్చుండే వెసులుబాటు ఈ రోజు ఉంది. ఇప్పుడు నన్ను బూత్ ఏజెంట్గా వెళ్ళమని చెప్తే నేను వెళ్తాను, నాకు ఇష్టం ఉంటే వెళ్తా, లేకుంటే వెళ్ళను. అంత మాత్రాన ఒక జర్నలిస్ట్ని బూత్ ఏజెంట్గా పెట్టారనడం కరెక్టేనా? అయితే ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని కుయుక్తులు పడినా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదని వీళ్ళకి అర్థమవుతుంది. అదేవిధంగా ముగిసిన 10th పేపర్ల మూల్యాంకనం మే మొదటి వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి 10th విద్యార్థులకు సంబంధించి ఒక వార్త రాసుకొచ్చింది. జగన్ హత్య రాజకీయాలు, వివేకాన్ని చంపిన అవినాష్ రెడ్డికి మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు. మేవి నినాదాలు కావు వాస్తవాలు, సిబిఐ చెప్పినవే మేము చెప్తున్నాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాన్ ల్యాండ్ లిక్కర్ మాఫియా. జగన్ వైఎస్ వారసుడు కానే కాదు. మరి జగన్ వైఎస్ వారసుడు కాకపోతే నువ్వు అంటున్నావు. మరి నువ్వు ఏ రోజైనా జైలుకి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారు తప్పుడు పనులు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టడం కోసం రాజన్న కోసం జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. రాజన్న బిడ్డ అంటే జగన్. రాజన్న నెరవేర్చిన కళలు నేను నెరవేర్చానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు జగనన్న. జగన్మోహన్ రెడ్డి రాజన్న కోసం ఓదార్పు యాత్ర చేసి, తర్వాత పాదయాత్ర చేసి జనాల కష్టాలు తెలుసుకొని జనాల్లో తిరుగుతున్నాడు. ఈ రోజు వైఎస్ షర్మిల అనే వ్యక్తి రాజన్న వారసుడు జగన్ కానే కాదంటుంది. జగనే రాజన్న వారసుడు. జగన్ కాకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఏవైతే పగ్గాలు చెప్పావో అదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు 16 నెలలు జైల్లో ఉంచుతుంది షర్మిల గారు? అంటే నిన్ను అడిగేవాళ్ళు లేరానే? అంటే మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే? ఖచ్చితంగా మరి ఇదే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక నిన్నటి రోజు ఇదే షర్మిలకు వ్యతిరేకంగా జై జగన్ అని అదే కడప జిల్లాలో నినాదాలు చేశారు. మరి ఆ వార్త ఎందుకు రాయలేదు వీళ్ళు? అంటే ఈరోజు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడినా వీళ్ళు వార్తలు రాసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడే కానీ నినాదం జరపకూడదు. మరి ఈరోజు అదే వీళ్ళు రాయొచ్చు కదా. మరి జగన్కి అనుకూలంగా, షర్మిలకి వ్యతిరేకంగా, సునీతకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఎందుకు రాయలేదు వీళ్ళు? కేవలం వీళ్ళు స్వార్థ రాజకీయాల్లో తప్ప ఇంకేం లేదు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజన్నపై తప్పుడు కేసులు పెట్టింది. చనిపోయిన వ్యక్తిపై, స్వర్గస్థులైన వ్యక్తిపై రాజన్నపై తప్పుడు కేసులు పెట్టింది. మరి ఎందుకు మీరు ఈరోజు పార్టీతో నాకు గుండెకి తెలుస్తుంది అంటున్నారు? ఈరోజు సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీని చిత్రహింసలు పెట్టింది కాబట్టి ఆ చిత్రహింసలు మా కుటుంబానికి జరిగిన ఈరోజు ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ కలిగింది కాబట్టి జగనన్న వెంట పోయారు. అందుకే ఆ ఓర్పును, ఆ బాధను భరించలేక, ఆ పేరును, ఆ ప్రతిష్టను భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో పెట్టారు. మరి మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు? రాజన్న వారసులు రాజన్న వారసులు నువ్వైతే ఇక్కడ రాజన్న వారసుడు, రాజకీయ వారసుడు, ప్రజా సేవకుడు, పరిపాలకుడు, అభివృద్ధి పాలకుడు జగన్ అనే 3 అక్షరాలకి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. కానీ ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, షర్మిల, సునీత, సిపిఐ, సిపిఎం ఇవన్నీ ఏకమవుతున్నాయి. ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికల్లో మాత్రం ఓడించి పైశాచిక ఆనందం పొందుతారు. మనం ఏదైతే జనసేన పార్టీకి చెప్పుకున్నామో ఇంతకుముందు అదే వార్త రాశారు, 5 కోట్ల విరాళం. కానీ ఇక్కడ కూడా పోతన మహేష్ గురించి రాయలేదు. మెడికల్ రిపోర్టులను మేనేజ్ చేశారు వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్పై సిబిఐ వాదనలో. ఇక్కడ మెడికల్ రిపోర్టులు ఏదైతే మధ్యంతర బెయిల్ వచ్చిందో దానికి కూడా వీళ్ళు సిబిఐ వాదనలు ఏమని ఉన్నాయంటే వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్. ఇక్కడ మెడికల్ రిపోర్టులు మేనేజ్ చేయడానికి అక్కడ ఇచ్చింది ఆర్ఎంపీ డాక్టరా, ఎంబీబీఎస్ డాక్టర్ కదా ఇచ్చింది. అంటే మీకు ఏదైతే వ్యతిరేకంగా వస్తుందో అదంతా మీరు ఇలా మాట్లాడతారా? అక్కడ మెడికల్ రిపోర్టులు మేనేజ్ చేయడానికి ఇచ్చింది ఎంబీబీఎస్ డాక్టర్ కదా. ఈరోజు ఒక డాక్టర్, ఒక వ్యక్తి చనిపోయాడంటే నమ్మక తప్పదు. ఎందుకంటే మేనేజ్ చేయడానికి భాస్కర్ రెడ్డి ఎవరు, వైఎస్ ఫ్యామిలీ ఎవరు? ఆయన చదువుకొని వచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి అన్ని రోగాలు చెప్పి బెయిల్ తీసుకుంటే తప్పు లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రోగాల పేరు చెప్పి బెయిల్ తీసుకున్నాడు కదా. మరి ఆ బెయిల్ తీసుకున్నాను, రోగాల పేరు బెయిల్ తీసుకొని ఈరోజు ప్రచారం ఎలా చేస్తున్నాడు అన్ని రోగాలు ఉన్న వ్యక్తి? అంటే చంద్రబాబు నాయుడు గారు రోగాలు చెప్పి బెయిల్ తీసుకుంటే తప్పు లేదు. కానీ నిజంగా ఆరోగ్యం బాగలేక బెయిల్ తీసుకున్నా కూడా తప్పే కనిపిస్తుంది. అదే వార్తను భూతత్వంలో పెట్టి రాస్తారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వీళ్ళు రాసే ప్రసక్తే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాస్తున్నారు. మరి ప్రజలు నమ్ముతారు ఎవరు ఏటువైపు ఉన్నారు, ప్రజల పక్షాన ఎవరున్నారు, పెత్తందారుల వైపు ఎవరున్నారని ప్రజలకు తేటతెల్లం తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే ప్రయత్నాలు చేయట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా లేని వ్యతిరేకతను సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.